హలో అందరికీ. వెల్కమ్ టు ఉషా న్యాచురల్ ప్లాంట్స్. సో, ఈరోజు మీరు మీషోలో షాపింగ్ చేస్తూ ఎలా మనీ ఎర్న్ చేయాలో నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ముందుగా నా ఛానల్‌లో ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీషో ఒక్కటే కాదు మిగతా ఐ మీన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఇలాంటి యాప్స్‌లో కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. అది ఎలా అనేది నేను ఆల్రెడీ మీకు మన ఛానల్‌లో వీడియో ఉంది. ఒకసారి చెక్ చేయండి ఎవరైనా చూడకుండా ఉంటే. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి మీషోలో షాపింగ్ చేస్తూ మనం అమౌంట్ ఎలా ఎర్న్ చేయాలి అనేసి. సో, ఇప్పుడు చాలా మంది కాదు ఆల్మోస్ట్ అందరూ ఆన్‌లైన్‌లోనే షాపింగ్ చేస్తున్నారు. ఇంకా చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా! సో, ఇక్కడ మెయిన్ ప్రాసెస్ ఏమంటే రీసెల్లింగ్ అన్నమాట. ఈ రీసెల్లింగ్ అనేది ఎలా చేస్తారో నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందు ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. వాళ్ళు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసుకుంటారు గదా! ఇప్పుడు మనం రీసెల్లింగ్ చేయడానికి ఏముంది అని మీరు అనుకోవచ్చు. సో, ఇది ఒక విలేజ్‌లో వాళ్ళకి కొంచెం బాగా హెల్ప్ అవుతుందనుకుంటాను. ఎందుకంటే చాలా మందికి మొబైల్స్ ఉండకపోవచ్చు. లేదా ఉన్న వాళ్ళకి ఎలా ఆర్డర్ చేయాలో తెలియకపోవచ్చనమాట. సో, అలాంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో, వాళ్ళ కోసం మీరు ఒక ప్రొడక్ట్ బై చేసి ఇచ్చారంటే గనక మీకు కొంచెం కమిషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఆ కమిషన్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందైతే ఒక ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు వాట్సాప్‌లో గ్రూప్‌లు ఉంటే గనక లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటే గనక మీరు ఇలా కూడా చేయొచ్చనమాట. ఆ గ్రూప్స్ గాని, ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో గాని మీరు ఈ ఫోటోస్ అనేది షేర్ చేయొచ్చు. సో, వాళ్ళెవరైనా ఈ డ్రెస్ కావాలి అని అడిగినప్పుడు వాళ్ళ కోసం మీరు ఆర్డర్ చేయొచ్చనమాట. ఇలా కూడా మీరు రీసెల్లింగ్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను ఒక డ్రెస్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ ప్రొడక్ట్‌ని షేర్ చేయాలి. వాట్సాప్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ కానీ ఎక్కడికైనా మనం ఈ ప్రొడక్ట్ అయితే షేర్ చేయాలనమాట. సో, ఇక్కడ రీసెల్లింగ్ ద ప్రొడక్ట్ అని ఉంది కదా! అక్కడ మీరు యెస్ అని క్లిక్ చేశారంటే ఆ డ్రెస్ యొక్క ఇమేజెస్ వాటి క్వాలిటీ మొత్తం అనేది మనకి షేర్ అయిపోతుంది. సో, ఇది మీరు వాట్సాప్ గ్రూప్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ఎక్కడైనా షేర్ చేశారంటే గనక అక్కడ ఒక కస్టమర్ చూసి ఈ డ్రెస్ మీకు కావాలి అని అడిగితే అప్పుడు మీరు వాళ్ళ కోసం ఈ ప్రొడక్ట్ అనేది బై చేసి ఇవ్వచ్చనమాట. సో, అక్కడ మీరు కమిషన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో, ఈ డ్రెస్ కాస్ట్ అయితే రూ. 404 ఉంది. అండ్ సీ బాడీ రూ. 440 ఉందనమాట. సో, దాని యాక్చువల్ ప్రైస్ రూ. 440. అండ్ ఇప్పుడు కస్టమర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే కనుక వాళ్ళ సైజ్ కూడా మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, మీరు సైజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తుంది. ఆల్ రిటర్న్స్ అండ్ ఓన్లీ డిఫెక్టివ్ అండ్ రాంగ్ ఐటెమ్స్ అని. సో, మీరెప్పుడు గాని ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రొడక్ట్ ఏ ప్రాబ్లమ్ అయినా వెంటనే రిటర్న్ చేసేయొచ్చనమాట. సో, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు బై నౌ క్లిక్ చేసిన తర్వాత ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అడ్రస్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మీరు అడ్రస్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ రీసెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్‌ది ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ మనం ఇక్కడ షేర్ చేయాలనమాట. ఇలా అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మనకిక్కడ 4 ఆప్షన్స్ వస్తుంది. క్యాష్ ఆన్ డెలివరీ, పే ఇన్ అడ్వాన్స్, మీషో పే లెటర్, పే ఆన్‌లైన్. ఇలా 4 ఆప్షన్స్ వచ్చినప్పుడు మీషో పే లెటర్‌కి మాత్రం మనకి రీసెల్లింగ్ అవైలబుల్ ఉండదు. ఎందుకంటే ఇది మనకి సెల్ఫ్‌కి మాత్రమే అన్నమాట. మీషో పే లెటర్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ప్రొడక్ట్ ఒకటి తీసుకొని 1 మంత్ లోపు మనం ఎప్పుడైనా అమౌంట్ పే చేయొచ్చనమాట. సో, అది మీషో పే లెటర్. ఈ పే లెటర్ అనేది మనకి రీసెల్లింగ్‌కి వర్క్ అవ్వదు. సో, మీరు క్యాష్ ఆన్ డెలివరీ గానీ, ఆన్‌లైన్ పేమెంట్ గానీ చేసుకోవచ్చు. సో, క్యాష్ ఆన్ డెలివరీ అన్నప్పుడు మీకు అమౌంట్ రూ. 440 చూపిస్తుంది. ఆన్‌లైన్ పేమెంట్ అన్నప్పుడు రూ. 404 అనమాట. సో, మీరు యాక్చువల్ ప్రైస్ 440 అని అనుకుంటే ఒకవేళ కస్టమరు ఆన్‌లైన్ పేమెంట్ చేస్తానంటే గనక 404తో పాటు మనం ఇక్కడ మార్జిన్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఆ మార్జిన్ ఎలా యాడ్ చేయాలంటే కింద మీకు రీసెల్లింగ్ ద ఆర్డర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! అది మీరు క్లిక్ చేశారంటే గనక మీకు 2 ఆప్షన్స్ వస్తుంది. సో, ఇప్పుడు మీరు ప్రొడక్ట్ రీసెల్లింగ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ క్లిక్ ఆన్ యెస్ టు యాడ్ మార్జిన్ అని ఉంది కదా! సో, మనం ఇక్కడ రీసెల్లింగ్ చేస్తున్నాము అని అర్థం. యెస్ అని క్లిక్ చేస్తే చేస్తున్నామని. మీరు నో క్లిక్ చేశారంటే చేయట్లేదనమాట. సో, మీరు యెస్ అని క్లిక్ చేసిన తర్వాత ప్రొడక్ట్ యాక్చువల్ ప్రైస్ 404 ఉంది. సో, మనం మార్జిన్ ఇక్కడ అప్ టు 50 వరకు వేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ ఏమంటే యాక్చువల్ ప్రొడక్ట్ ప్రైస్ ఎంతుందో దానికంటే ఎక్స్‌ట్రా అమౌంట్ ఇక్కడ వేయాలనమాట. సో, మనం ఎంత మార్జిన్ వేయాలనుకుంటున్నాం దాంతో పాటు టోటల్‌గా వేసి వేయాలనమాట. సపోజ్ నేను 450 రౌండ్ ఫిగర్ వేశాననుకోండి. ఇక్కడ నా మార్జిన్ రూ. 46 అనమాట. సో, కస్టమర్ ఈ ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత రివ్యూ పీరియడ్ ఉంటుంది 7 డేసు. ఆ 7 డేస్ తర్వాత అంటే ఆ 7 డేస్‌లో కస్టమర్ ప్రొడక్ట్ రిటర్న్ చేయకపోతే మనకి ఈ రూ. 46 అనేది ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత 7 డేస్ తర్వాత మన బ్యాంక్ అకౌంట్‌లో అయితే పడుతుందనమాట. ఇక్కడ మార్జిన్ అనేది మనం మరీ ఎక్కువ వేసుకోకూడదనమాట. అప్ టు రూ. 50 వరకు వేసుకుంటే చాలు డెలివరీ చార్జెస్ లాగా అనమాట. ఇంకా ఈ అమౌంట్ బ్యాంక్‌లో ఎలా పడుతుంది అనేది నేను మీకిప్పుడు చూపిస్తాను. ముందైతే ప్రొఫైల్ పేజ్‌లోకెళ్ళి
వెళ్ళిపోయిన తర్వాత ప్రొఫైల్‌లో మనకి ఇక్కడ బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారంటే గనక ఆ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్‌కి పడిపోతుంది. వాళ్ళు ప్రొడక్ట్ తీసుకున్న 7 డేస్ తర్వాత మనకి అకౌంట్ పడుతుందనమాట. అది కూడా చూపిస్తుంది ఎప్పుడు పడుతుంది అనేది. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్‌లో వద్దు అనుకుంటే గనక మీషో బ్యాలెన్స్‌లోనే పడిపోతుంది. సో, మీరు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయకపోతే ఇక్కడ మీషో బ్యాలెన్స్ అని ఉంది కదా! అక్కడ మీకు యాడ్ అవుతుంది. సో, అప్పుడు మీరు ఆ మనీతో మళ్ళీ షాపింగ్ అనేది చేసుకోవచ్చనమాట. సో, ఇదనమాట ప్రాసెస్. ఇలా సింపుల్‌గా మీరు రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ రీసెల్లింగ్ మీరు చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఇలాంటి వాటిలో మీరు కొన్ని ఫోటోస్ షేర్ చేస్తే వాళ్ళే అడుగుతారనమాట. సో, వాళ్ళు అడిగినప్పుడు మీరు ఈజీగా ఇలా మీరు ప్రొడక్ట్ అయితే షేర్ చేసి వాళ్ళకి యాక్చువల్ అమౌంట్, మార్జిన్ అమౌంట్ కలిపి చెప్పారంటే గనుక వాళ్ళు మీకు ఆన్‌లైన్ పేమెంట్ ఆర్ క్యాష్ ఆన్ డెలివరీ ఏదో ఒకటి చేస్తారు కదా! సో, అలా మీకు ప్రొడక్ట్ అనేది ఈజీగా సేల్ అవుతుంది. ఇలా మీరు సింపుల్‌గా ఆన్‌లైన్‌లో రీసెల్లింగ్ చేసుకుంటే సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ప్రతి షాపింగ్ యాప్‌లో గనక అమౌంట్ ఎర్న్ చేయాలనుకుంటే ఎలా అనేది నేను ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో చేసి పెట్టాను. ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా చూసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఎర్నింగ్ యాప్స్ మన ఛానల్‌లో ఇంకా చాలా వస్తాయి. ముందు ముందు చూడాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో, అంతే ఈ వీడియో. బాయ్.